నేను వెళ్ళటం అనేది నాకు కలిగిన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే, కూర్చోవడం అనేది మోపెడ్ మీద కూర్చోవడం, స్కూటర్ ఇట్లాంటి వాటి మీద కూర్చోవడం చాలా కష్టమైన అంశం. మా ఊర్లో మేముంటున్న ఊర్లో ఏంటంటే, మా ఇల్లు చాలా దూరం. రూరల్ ఏరియా. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నవన్నీ అర్బన్ ఏరియాలో. చాలా ముందుకెళ్ళాలనమాట మేము. ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళాలి అంటే. అయినప్పటికీ 25 ఇయర్స్ కిందట ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉండకపోవచ్చు ఆ పట్టుదల. అప్పట్లో ఉంటుంది. ఎందుకంటే మాది చదువులు, ఉద్యోగాలు ఉన్న కుటుంబ నేపథ్యం కాబట్టి. మా నాన్నగారు బ్రదర్స్‌లో ఒక్కాయనే తప్ప, ఒక్కాయన వాళ్ళకున్న పొలాలు చూసుకుంటూ నేను చదువుకోనన్నాడు తప్ప, మిగిలిన నలుగురు అన్నదమ్ములు చదువుకున్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకునే నేపథ్యం చూసి పెరిగిన పిల్లలం కాబట్టి, మా జనరేషన్ వరకు కూడా మన స్వశక్తితో మనం చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఇదే మాకు ఆలోచన ఉండేదనమాట. సరే షార్ట్ హ్యాండ్‌కెళ్ళటం జరిగింది. ఎంత కష్టపడి వెళ్ళేదాన్నంటే, మోటార్ సైకిల్ మీద తీసుకువెళ్ళటం జరిగేది. నాన్నగారు అక్కడ డ్రాప్ చేయటం, వచ్చేటప్పుడు మళ్ళీ నేను రావటం. ఇదంతా చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఏం చేశారంటే, కార్ అనేది తీసుకోవడం, గవర్నమెంట్ లోన్‌లు అవి అప్లై చేసి నా బాధ చూడలేకే అనమాట. ఎందుకంటే, ఆ రోజుల్లో సర్వీస్ ఆటోలవి ఉండేవి కాదు. కేవలము ఈ బస్సులు గానీ, బస్ ఫెసిలిటీ కూడా అది కూడా కొన్ని కొన్ని ఏరియాలకి బాగా ఉండేవి, కొన్ని ఏరియాలకి బాగా ఉండేవి కాదు. అయినప్పటికీ మనం నేర్చుకోవాలి, మనము ఏదైనా సాధించాలి, ఈ పట్టుదల ఉండేదనమాట. సరే షార్ట్ హ్యాండ్‌కెళ్ళిన తర్వాత హయ్యర్ స్పీడ్ వరకు వచ్చాను షార్ట్ హ్యాండ్‌లో. అట్లాగే ఇంటర్మీడియేట్‌లోనే హయ్యర్ స్పీడ్ వరకు టైపు కూడా వచ్చాను. కాకపోతే అది ఎగ్జామ్‌కి కండక్ట్ చేయలేదు. అదే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నేను అటెండ్ అవ్వడం కుదరలేదనమాట. సరే ఇదైనా సరే మనం అప్పుడు హైయర్ అలాగే క్యాన్సిల్ చేసుకున్నాము. ఇది ఇది ఏమైనా సరే మనం షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్‌కి వెళ్ళాలి అని ప్రిపేర్ అవుతున్న టైంలో వాళ్ళు సండే ఈ ఊళ్ళో ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళనమాట. ఇద్దరు ఉండేవాళ్ళు బాగా షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే సండే క్లాసులు కండక్ట్ చేసేవారు. 2 మంత్స్‌లో ఇంకా మాకు ఎగ్జామ్ ఉందనగా. అయితే 2 వారాలు వెళ్ళటం నాకు కుదరలేదు. కుదరకపోయేసరికి ఆయనన్నారు డైరెక్ట్‌గా హైయర్‌కి అక్కడ చాలామందిని నేను కనుక్కున్నది ఏంటంటే, హై స్పీడ్‌కి వెళ్ళటమే కరెక్టు. లోయర్‌లో బాగా ఇది కష్టంగా ఉంటుంది కనుక హై స్పీడ్ వాళ్ళు పాస్ అయినంత ఇదిగా లోయర్ స్పీడ్ వాళ్ళు పాస్ అవ్వరు అని. ఇది నేను టైప్ నేర్చుకున్నప్పుడు కూడా విన్నాననమాట. మరి తెలిసి తెలియని అంశాలో ఏంటో వినటమైతే జరిగింది. నేను 2 వారాలు డిక్టేషన్‌కి సంబంధించి, ఎగ్జామ్‌కి సంబంధించి అది వాళ్ళు పెట్టే ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు పెట్టేదానికి అటెండ్ అవ్వలేదని, లోయర్‌కి వెళ్ళిపోవచ్చు నువ్వు ప్రాక్టీస్ తక్కువగా ఉంది. 2 వారాలు అటెండ్